హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తిరుపతి ఫ్రాంచైజ్ సెటప్లో డే 2 అనమాట. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి టిఫిన్ అది చేసి స్టార్ట్ అవుతున్నాము. మీకు నేను రూమ్ తీసుకున్నాను కదా, ఆపోజిట్లోనే మీకు కపిల తీర్థం అని ఉంటుంది. అండ్ మీకు మౌంటైన్స్ కూడా భలే కనిపిస్తాయి. చూడండి, మీకు రూమ్లో చూపిస్తాను. ఇదిగోండి, ఇదంతా మౌంటైన్సే. ఇది దారి, ఇది రిటర్న్ వచ్చే దారి అనుకుంటా. నేను మ్యాప్లో చూసినప్పుడు అదే కనిపించింది. ఇది వాటర్ లేవు. నార్మల్గా అయితే మాత్రం వర్షాకాలంలో ఇక్కడ నుంచి వాటర్ వస్తాయంట. వ్యూ కూడా చాలా బాగుంటుందని చెప్పారు ఇక్కడ లోకల్ వాళ్ళు. ఇదన్నమాట, బాగున్నాయి కదా చక్కగా. మాకు రూమ్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి దగ్గరే. ఫీల్డ్కి అయితే వెళ్ళిపోతాము. మీకు లోకల్గా ఎలా ఉంటుంది ఏంటి, ఫీల్డ్లో స్టోర్ ఓనర్స్ ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అన్నది మీకు చూపిద్దామని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇంకా వెళ్ళిపోతాం. ఇదిగోండి, మీకు ఇందాక చెప్పాను కదా కపిల తీర్థం అని చెప్పి. ఇదిగోండి, ఇది సెంటర్. ఈ సెంటర్ నుంచి మాకు వాకబుల్ డిస్టెన్సే మా రూమ్ అయితే. ఇదిగోండి, ఇదంతా తిరుపతి కొండే. ఇదంతా కొండే. ఇది అలిపిరి మెట్లకి వెళ్ళే దారి అనమాట. ఎంత రెస్టారెంట్లే ఉంటాయి ఈ లైన్లో మొత్తం. ఇదిగోండి, ఇది తిరుపతి పార్క్. ఇది ఫారెస్ట్లోకి ఉంటుంది అనుకుంటా, అటాచింగ్ తిరుపతి పార్క్ ఇది. ఇదిగోండి, ఆ ఎదరైతే గంటది ఒక 1/2 కిలోమీటర్ అనమాట. మేము అటే వెళ్తున్నాము. గుడికి అయితే మేము ఇంకా అప్పుడే వెళ్ళాం, ఎందుకంటే ఇంకా మాకు ఇంకా టైం పడుతుంది. మొత్తం స్టోర్ యాడింగ్లు అన్నీ అయిపోయిన తర్వాత వెళ్తే వీలు చూసుకొని లాస్ట్ డే అయితే మేము వెళ్దామని అనుకుంటున్నాము. చూడాలి మరి ఏమవుతుందో. మనం దగ్గరికి అయితే వచ్చేసాం, ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం మనం. ఇదిగోండి, ఇటువైపు నుంచి వెళ్ళాలన్నమాట మనం గుడి లోపలికి. అదిగోండి గరుడ పక్షి, అదిగోండి గరుడ వాహనం. ఇంకా ఇటు నుంచి ఆ లోపలికి వెళ్తే ఇంకా తిరుపతి లోపలికి కొండపైకి వెళ్ళడానికి దారి. శ్రీవారి మెట్లకి కూడా ఇటువైపే దారంట. మనకి ఎక్కువ అయితే తెలీదు. ఇదిగోండి శ్రీవారి మెట్లకి దారి అది. అండ్ ఇంక మేము సిటీలోకి అయితే వెళ్తున్నాము స్టోర్ యాడింగ్కి. మేము SD గ్రాసరీ మార్ట్కి అయితే వచ్చాము. వీళ్ళు ఏమంటారో చూద్దాం. ఆల్రెడీ మా సుబ్బు ఇంతకుముందు వచ్చాడంట, అడుగుదాం. ఈ స్టోర్ అయితే మాకు ఓకే అయిపోయింది. అతి త్వరలో తిరుపతి లొకేషన్లో ఈ స్టోర్ కూడా రాబోతుంది. అంటారు కదా, కాలేజ్ వాళ్ళందరూ ఇప్పుడే ఎగ్జామ్ రాసినట్టున్నారు, బయటకు వచ్చినట్టున్నారు వీళ్ళందరూ. నిన్న నైట్ ఒక పికిల్ షాప్కి అయితే వెళ్ళాము. స్టోర్ ఆన్బోర్డింగ్ కోసం అయితే అడిగాము. వీళ్ళు మార్నింగ్ కాల్ చేశారు. సో ఇది కూడా ఆన్బోర్డింగ్ చేస్తున్నాము. స్టోర్ అయితే మనకు ఊర్లో ఉన్న వాళ్ళ ఫ్రాంచైజ్ అంతా. కోనసీమ స్పెషల్ పికిల్స్, నాన్ వెజ్ పికిల్స్ అన్నీ కూడా ఉంటాయంట. బాగుందండి, ప్యాకింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇది చికెన్ పికిల్, మటన్ పికిల్, ప్రాన్ పికిల్, ఇంకా ఫిష్ పికిల్, అన్నీ వెజ్ అండ్ నాన్ వెజ్లో అన్ని పికిల్స్ కూడా అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఏమైనా సరే ఇక్కడ గ్రాసరీ స్టోర్లు అయితే బాగున్నాయి, మాటల్లో పెట్టారు. బయట అయితే నేను తిరిగిన ఏరియాలో కొంచెం తక్కువ ఉన్నాయి, కానీ తిరుపతిలో ఎక్కువ సూపర్ మార్కెట్ లాగా ఎక్కువ ఉన్నాయన్నమాట. అన్నీ నిన్న తిరిగేసాం నేను తిరిగిన ఏరియాస్. అక్కడ పికిల్ స్టోర్ అయితే మనకు ఓకే అయిపోయింది. ఇంకా ముందుకైతే వెళ్తున్నాం ఇంకా స్టోర్ల కోసం. ఇక్కడ ఫ్రూట్ షాప్ ఆన్బోర్డింగ్ వచ్చాము. ఈ ఫ్రూట్ షాప్ అయితే మనకి ఓకే అయిందండి. ఆయన సార్ కూడా చాలా బాగా మాట్లాడారు, బాగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. మొత్తం ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. దగ్గర ఎందుకు తీసుకోవడం అంటే ఇదే ఏరియాలో ఇంకా చాలా ఫ్రూట్ షాప్ ఉన్నాయండి. సో క్వాలిటీ పరంగా సార్ దగ్గర అయితే కొంచెం బాగున్నాయి. అందుకోసం ఈ స్టోర్ అయితే మనం ఓకే అయిందనమాట. సార్ కూడా మనకి బాగా సపోర్ట్ చేశారు. ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. ఎండ మాత్రం ఒక రేంజ్లో ఉందండి బాబు, అసలు చాలా ఘోరంగా అయితే ఉన్నది ఎండ. చాలా ఎండ ఉంది. నైట్ వ్యూ చూసాం కదా, ఇప్పుడు మార్నింగ్ వ్యూ అనమాట. అదే ఉంది కదా.
ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే మనకి కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కొండలు బాగా కనిపిస్తాయి చూడండి. కరెక్ట్గా ఎలా కనిపిస్తుందో ఇలా ఉంటుంది కాంప్లెక్స్ అయితే. ఇది కాంప్లెక్స్ అన్నమాట, తిరుపతి కాంప్లెక్స్. ఈ స్టోర్కి అయితే వచ్చాము, ఇంకా వెళ్ళలేదు, లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు సుబ్బు ఆల్రెడీ లోపలే ఉన్నాడు. నేను వెళ్తున్నా. వాళ్ళు అయితే వేరే బ్రాంచ్లో అయితే అడగమన్నారు, ఇక అందుకే ఇంకా వేరే దగ్గరికి వెళ్తున్నాము, వాళ్ళ బ్రాంచ్ దగ్గరికి. ఇంకా మధ్యాహ్నం ఆల్రెడీ ఇప్పటికే 2 అయితే అయిపోయింది. ఇంకా రూమ్కి వెళ్ళాలి. ఇంకా రూమ్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వద్దామని అనుకుంటున్నాము. ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ రూమ్కి వెళ్తాం. ఇప్పుడు రెస్టారెంట్కి అయితే వచ్చాం లంచ్ తినడానికి. చూద్దాం ప్రైజెస్ అవి ఎలా ఉన్నాయో. రెస్టారెంట్ చూడండి, చాలా చాలా పెద్దది. ఇది అన్నీ ఉన్నాయి ఇక్కడ. స్వీట్స్, బేకరీ ఐటమ్స్ అన్నీ, బిస్కెట్స్, స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. బాగుంది కదా రెస్టారెంట్. ఇప్పుడే దాదాపు ఒక అరగంట సేపు అయితే వెయిట్ చేసాము. ఇంకా ఖాళీ లేకపోతే ఇంక వెళ్ళిపోతున్నాం అనమాట, వేరే రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం. అందరూ వెయిటింగే అనుకుంటా. ఇంకా ఫుడ్ తీసుకొని అయితే రూమ్లోకి అయితే వచ్చేసాం. ఫేమస్ PS4 రెస్టారెంట్. ఇది కూడా యాడింగ్కి మనం మాట్లాడాము, వాళ్ళు అప్డేట్ ఇస్తామని చెప్పి అన్నారనమాట. మన కాకినాడలో సుబ్బయ్య గారి హోటల్ అనమాట. ఇది తిరుపతి బ్రాంచ్ పైన అనుకుంటా. ఇది పైన 2nd ఫ్లోర్లో ఉంటుందంట ఈ రెస్టారెంట్. వెళ్దాం మరి, స్టోర్ లాగిన్కి ఏమంటారో చూద్దాం. ఈ సుబ్బయ్య గారి హోటల్ అయితే మనకు ఓకే అయిందండి. ఆల్రెడీ సుబ్బు మాట్లాడుతున్నాడు చూడండి, డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాడు. హోటల్ చాలా బాగుందండి, చాలా పెద్దది. మన కాకినాడలో కొంచెం చిన్నదే కానీ ఇక్కడైతే మాత్రం చాలా చాలా పెద్దగా ఉన్నది. చాలా స్పేషియస్గా అయితే ఉన్నది. అండ్ దట్టు పెయింటింగ్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి. ఈ స్వీట్ షాప్ కూడా వీళ్ళే అనుకుంటా. సార్ వాళ్ళు ఈ షాప్ కూడా యాడ్ చేసుకోమన్నారు. అండ్ ఇక్కడ ఉన్న ప్రొడక్షన్ కూడా సుబ్బయ్య గారి హోటల్కి సంబంధించిన ప్రొడక్షన్ ఉన్నదండి. కర్రీ పాయింట్ అండ్ స్వీట్స్, స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా మన యాప్లోకి అయితే లోడ్ చేస్తున్నాము, తిరుపతి బ్రాంచ్లోకి సంబంధించి. అండ్ పికిల్స్, పౌడర్స్ అన్నీ కూడా మనం అయితే లోడ్ చేస్తున్నాము. ఇది విడిగా ఒక షాప్ ఉంటుంది, అది విడిగా ఒక షాప్ ఉంటుంది. అన్నీ మెచ్ చేయట్లేదు, మళ్ళీ కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవుతారని. అంబియన్స్ చాలా బాగున్నాయి కదా, కింద చక్కగా ఉన్నది పల్లెటూరు వాతావరణం అదంతా కూడా. ఈ స్వీట్ షాప్ అయితే చాలా పెద్దదేనండి, చూడండి చాలా పెద్దది. దీనిపైన 2nd ఫ్లోర్లో సుబ్బయ్య గారి హోటల్ అయితే ఉంటుంది. ఇవ్వండి, ఇటు నుంచి పైకి దారి ఉన్నది అండ్ అటు నుంచి ఇంకొక దారి కూడా అయితే ఉన్నది. స్టోర్ అయితే ఓకే చేసి ఇంకా ముందుకైతే వెళ్తున్నాము. ఇంకా వేరే స్టోర్లు PS6, PS4 అనే రెస్టారెంట్లు ఓకే చేయడానికి అయితే వెళ్తున్నాము. అదే PS4 ఈ రెస్టారెంట్కి వెళ్తున్నాం, చూడాలి ఏమంటారో. వీళ్ళ పార్కింగ్ చూడండి ఎంత ఉన్నదో, పెద్దపాటి రెస్టారెంట్ కట్టేసి అంత ఉన్నది అట్లా పార్కింగే. ఇదే PS4 రెస్టారెంట్. వెళ్దాం, మాట్లాడదాం ఇప్పుడు. ఇక్కడ స్నాక్స్ అండ్ స్వీట్స్ ఆ షాపు, వెజ్ ఐటమ్, ఫుడ్ ఐటమ్స్ అంతా ఈ షాపు. చాలా పెద్దది రెస్టారెంట్ అయితే. నాకు తెలియదు ఇది ఎంత పెద్దగా ఉంటుందని, డైరెక్ట్గా చూస్తాను కానీ అర్థం కాలేదన్నమాట ఎంత పెద్దదని. బయట కెఫే అనుకుంటా, అంతా కాఫీ అండ్ టీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి అనుకుంటా. స్టోర్ అయితే అవ్వలేదు, ఎందుకంటే వీళ్ళు ఎవరో చెన్నై వాళ్ళంట ఓనర్స్, వాళ్ళకి అడిగి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తామని అన్నారు. కానీ నాకు తెలిసి ఇది లాగిన్కి వస్తుందని చెప్పి నేనైతే అనుకోను, ఎందుకంటే అసలు ఖాళీ లేదు. వాళ్ళు అసలు ఓనర్స్ కూడా ఇక్కడ లేరు. ఆల్రెడీ సుబ్బు ఆల్మోస్ట్ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా అడిగాడంట, కానీ ఇంకెవరు లేరు. ఇంకా మళ్ళీ చూద్దాం, ట్రై చేయాలి. ఇంక వెళ్ళిపోతున్నాం. స్టోర్ పక్కనే ఉన్న ఈ స్టోర్కి అయితే వచ్చాము.
సుబ్బు వెళ్ళాడు లోపలికి మాట్లాడడానికి. ఇక్కడ కూడా అన్నీ ఉంటాయి అనుకుంటా. టిఫిన్, మీల్స్, చైనీస్, స్నాక్స్, టీ అన్నీ కూడా ఉంటాయంట. ఇది నాకు తెలిసి చెన్నై వాళ్ళది అనుకుంటా స్టోరు. ఏమైంది? పక్కన మెయిన్ బ్రాంచ్ ఉంది, అక్కడికి వెళ్ళండి. ఇది మెయిన్ బ్రాంచ్ అంట. ఇక్కడికి వచ్చాం మాట్లాడడానికి. మళ్ళీ రెస్టారెంట్ కూడా ఇంకా రేపే రమ్మన్నారు. రేపు మళ్ళీ ఇక్కడికి అయితే వెళ్ళాలి. ఇదంతా ఫ్రూట్స్ మార్కెట్ అంట, తిరుపతికి సంబంధించింది. మార్నింగ్ రష్ ఉంటుంది అనుకుంటా, ఇప్పుడైతే ఖాళీగా అయితే ఉంది. మేము ఇక్కడికి ఆల్మోస్ట్ 9 అయితే అయింది. ఇప్పుడు బాగానే ఉన్నాయి. మా రాజమండ్రిలో దివాంచెరు ఫ్రూట్స్ మార్కెట్ ఉంటుంది, దానికన్నా ఇది కొంచెం పెద్దదే. ఫ్రూట్స్ ఇవన్నీ ఇది రిటైల్ అనుకుంటా, ఇవన్నీ అన్నీ రిటైలే. నేను ఇలా అనొచ్చో లేదో తెలియదు కానీ ఇక్కడ ఆడవాళ్ళ డామినేషన్ అయితే చాలా ఎక్కువ ఉంది. అంటే ఓనర్లు అబ్బాయిలు ఉండట్లేదు, ఆడవాళ్ళే ఉంటున్నారు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళు ఒప్పుకోవట్లేదు స్టోర్లకి ఆన్బోర్డింగ్ అనమాట. అదే మొగోళ్ళు ఉంటే మాత్రం మాకు ఈజీగా పని అయిపోతుంది. ఆడవాళ్ళు ఉంటే దేనికి, ఎందుకు, ఎలా, అది ఇది అని చెప్పి చాలా బోల్డెన్ క్వశ్చన్లు అడుగుతారు. క్వశ్చన్లు అడిగినా సరే స్టోర్లు రావు. ఆన్సర్ అయితే చెప్తాం కానీ క్వశ్చన్లు అడిగినా సరే స్టోర్లు అయితే మాకు రావు. అందుకోసమే ఇక్కడైతే మాత్రం చాలా ఉన్నారనమాట, చాలామంది ఉన్నారు లేడీస్ అయితే. అందుకే ఫ్రూట్ స్టోర్లు మ్యాక్సిమం ఒకటే కవర్ చేయగలిగాం మేమైతే. ఇదిగోండి ఈ స్టోర్ అయితే ఓకే అయింది మాకు. సార్ చూడండి చక్కగా చెప్తున్నారు రేట్లు. నేను ఎన్నడూ చెప్పాను కదా, ఆల్రెడీ అక్కడ లేడీస్ దగ్గరికి అయితే వెళ్ళాము, వాళ్ళైతే ఒప్పుకోలేదు. కానీ సార్ అయితే ఒప్పుకున్నారు. ఈ స్టోర్ డేటా అయితే మొత్తం ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్రూట్స్ ఇవన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నాయండి. మంచి బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నారు సార్ అయితే మన ప్రైస్. నందిని స్వీట్స్ వాళ్ళది హెడ్ ఆఫీస్ అంట, ఇక్కడికి వచ్చి మాట్లాడమన్నారు. అందుకే ఇక్కడికి వచ్చాము. మొత్తం 4 బ్రాంచ్లు అయితే ఉన్నాయనుకుంటా, మొత్తం 4 పేర్లు అయితే ఉన్నాయి. మళ్ళీ ఇంకో బ్రాంచ్కి వెళ్ళమంటున్నారు, అది వేరే దగ్గర ఉన్నదంట, మళ్ళీ అక్కడికి వెళ్ళమంటున్నారు. అక్కడికి ఈ రోగో రెస్టారెంట్కి కూడా వెళ్తున్నాము, ఏమంటారు చూద్దాం. ఈ రెస్టారెంట్ వాళ్ళు కూడా మాకు వద్దని అన్నారు, అంటే పెద్దవాళ్ళు ఎవరో లేరంట. ఇంకా వాళ్ళైతే మాత్రం వాళ్ళకి అప్డేట్ ఇస్తామని అన్నారు. వీళ్ళకి ఇది చిల్లీస్ అని ఇంకొక బ్రాంచ్. వీళ్ళకి మొత్తం 4 బ్రాంచ్లు అయితే ఉన్నాయంట తిరుపతిలో. ఇక్కడ రెస్టారెంట్లు తక్కువ ఉన్నప్పటికీ బ్రాంచ్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. అంటే ఒక్కొక్క బ్రాండ్కి దాదాపు ఒక 2 నుంచి 4, 5 బ్రాంచ్ల వరకు అయితే ఉంటున్నాయి. సో అందుకోసమే ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం మేము. మాకు ఊరు కొత్త కదా, అందుకు. వీళ్ళు కూడా అయితే ఒప్పుకోలేదు. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఫుడ్ అయితే పార్సల్ చేసేసుకొని రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా టైర్డ్ అయిపోయి ఈరోజు అయితే మాత్రం మామూలు టైర్డ్ అవ్వలేదు. పొద్దున్న నుంచి అయితే తిరుగుతూనే ఉన్నాం, కానీ ఈరోజు అయితే స్టోర్లు బాగానే వచ్చాయి. వెళ్ళిన స్టోర్లో మ్యాక్సిమం 2 వెళ్తే ఒకటైతే ఓకే అయింది. అలా అయితే ఈరోజు బాగానే ఒక 5-6 స్టోర్లు అయితే యాక్సెప్ట్ అయ్యాయి మనకి. ఆల్మోస్ట్ ఒక 7 అనుకుంటా, 7 అయితే ఓకే అయిపోయాయి. ఇంకా స్టోర్ డేటాలు అయితే మాత్రం కంప్లీట్ చేయాల్సి ఉన్నది. అండ్ మేము ఇక్కడ డేటాలు పంపిస్తుంటే మా స్టాఫ్ అక్కడ నుంచి అయితే మాత్రం లోడింగ్ అయితే పెట్టేస్తున్నారు. సో ఒకే రోజు 2 పనులు అయితే అయిపోతున్నాయి అనమాట మాకు. ఇంకా మ్యాక్సిమం అయితే తిరిగేసాం, ఇంకా రూమ్కి వెళ్ళిపోతాం. ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయాం. సో ఈ వీడియో నచ్చితే మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే మాత్రం కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.